ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో పెత్తులో భారత్ అడిలైడ్ ఆసీస్ గెలవగా బ్రిస్బేన్ లో జరిగిన మూడో టెస్టు వర్షం వల్ల డ్రా అయింది. ఫలితంగా ఇరు జట్లు సిరీస్ లో 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో రేపు 26 నుంచి 4వ టెస్టు మొదలు కానుంది. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా సమావేశంలో మాట్లాడాడు. ప్రాక్టీస్ లో తనకు తీవ్ర గాయమైందన్న వార్తలను హిట్మ్యాన్ ఖండించాడు. తన మోకాలు బాగానే ఉందని పేర్కొన్నాడు. ఈ విషయం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అదే విధంగా జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పు ఉంటుందని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ఇదే క్రమంలో టీమిండియా యువ ఆటగాళ్లు వైఫల్యాల గురించి విలేకరులు ప్రశ్నించగా రిషబ్ పంత్ పై ఎలాంటి ఒత్తిడి లేదని, అతడు గత కొంతకాలంగా ఫామ్ లోనే ఉన్నాడు. అయితే 2-3 టెస్టులు మాత్రం రాణించలేకపోయాడు. అంత మాత్రాన ఏకపక్షంగా అతడి గురించి తీర్పులు ఇచ్చేయటం సరికాదని, ఎలా ఆడాలన్న అంశంపై అతడికి పూర్తి స్పష్టత ఉందని, అలాగే శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్ కూడా తిరిగి పుంజుకుంటారంటూ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. జట్టులో వాళ్ళ పాత్ర ఏంటో వాళ్ళకు బాగా తెలుసు అని పేర్కొన్నాడు. అలాగే ఎంసీజీలో ప్రాక్టీస్ కోసం ఉపయోగించిన పిచ్చిలపై రోహిత్ శర్మ స్పందించాడు. మేము ఇప్పటి వరకు ఇంతకు ముందు వాడేసిన పిచ్చిలపైనే ప్రాక్టీస్ చేశాం. కానీ 4వ టెస్టుకు ముందుగా ఒక్కరోజు మాత్రమే మాకు కొత్త పిచ్చిపై ప్రాక్టీస్ లభించింది. అయితే ఈ కొత్త పిచ్చిపై 2 రోజుల ముందు నుంచి మాకు ప్రాక్టీస్ చేసే అవకాశం కల్పించి ఉంటే బాగుండేదని రోహిత్ శర్మ అన్నాడు. కాగా టీమిండియా వారం రోజుల పాటు ప్రాక్టీస్ చేస్తున్న పిచ్చి చాలా చెత్తగా ఉంది. ఇది వాడేసిన పిచ్చి లాగా ఉంది. కానీ ఆస్ట్రేలియా బ్యాటర్లు మాత్రం కొత్త పిచ్చిపై ప్రాక్టీస్ చేశారు. కానీ టీమిండియాకు చివరి రోజు మాత్రమే కొత్త పిచ్చిపై ప్రాక్టీస్ చేసే అవకాశం కల్పించారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా అంటూ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.